శ్రీ గురుభ్యో నమః. కూర్మపృష్ఠ జైష్ణు ప్రపదాన్విత. తాబేలు యొక్క వీపు భాగపు నునుపును గెలుచు స్వభావము గల పాదాగ్రములు గల అమ్మ. తాబేలు యొక్క పైడిప్ప ఎత్తుగాను నునుపుగాను ఉంటుంది. అలా అమ్మ మూంగాళ్ళు ఉంటాయి. తాబేలు డిప్ప యొక్క నునుపుదనం ఉబ్బెత్తుతనం పోల్చడానికి సరిపోతాయి, కానీ మెత్తదనం విషయంలో అమ్మ మూంగాళ్లే జయిస్తాయి. ప్రప్రథములు అంటే మూంగాళ్లే కాకుండా ప్రశస్తమైన పదములు, వాక్యములు అని మరో అర్థం కూడా ఉంది. 4 వేదములకు సంబంధించిన మహావాక్యాలతో అన్వయింపబడిన పాదాగ్రములు గల అమ్మ. ఆ ప్రశస్తమైన 4 వాక్యాలు: ఋగ్వేదం ప్రజ్ఞానం బ్రహ్మ, జ్ఞానమే బ్రహ్మము. యజుర్వేదం అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మము. సామవేదం తత్వమసి, బ్రహ్మమే నీవు. అథర్వణ వేదం అయమాత్మా బ్రహ్మ, ఆత్మే బ్రహ్మము. అప్పుడెప్పుడో మందర పర్వతాన్ని క్షీరసాగరంలో మునిగిపోకుండా కూర్మం పైకి లేపింది. అలా మనల్ని సంసార సముద్రంలో మునిగిపోకుండా పైకి లేపే పాదాగ్రాలు అమ్మవి. అమ్మ పాదాగ్రాలు మోక్షప్రదాలు. పరమహంస అన్నట్టు మన 2 చేతులను సదా అమ్మ పాదాగ్రాలపై ఉంచాలి. ఏదైనా లౌకిక వ్యవహారం చేసే అవసరం వచ్చినప్పుడు ఒక్క చేయిని మాత్రమే తీసి పని పూర్తి చేసుకొని తిరిగి ఆ చేతిని అమ్మ పాదాగ్రంపై ఉంచాలి. ఎప్పుడూ 2 చేతులను అమ్మ పాదాగ్రాల నుంచి తీసివేయకూడదు. మన చేతులకు అమ్మ పాదస్పర్శ ఎప్పుడూ ఉండాలి. అభద్రతాభావం కలిగినప్పుడు తాబేలు తన అవయవాలను ముడుచుకొని డిప్పలో దాక్కుంటుంది. అలా మన భయాన్ని తీసివేసే స్థానం అమ్మ పాదాలు. శంకర్లు అమ్మనిలా ప్రార్థిస్తున్నారు: అమ్మా, నా 6 కాళ్లతో ఉన్న 5 ఇంద్రియాలతో కూడిన మనస్సు అనే ఈ గండు తుమ్మెద నీ పాదాలనబడే మందార పుష్పాల గుత్తియందు వాలి తేనె తాగి మత్తెక్కగలగాలి. అటువంటి అనుగ్రహం నాకు ఇవ్వమ్మా అని. ఒక్కసారి అమ్మ పాదపుష్పముల మకరందానికి అలవాటు పడిన మనసు ఇక ఐహిక విషయాల వైపుకు వెళ్ళనే వెళ్ళదు. మందార మకరంద మాధుర్యమునదేలు మదిపంబు బోవునే మదనములకు అంటారు పోతను. అడగనిదే అమ్మైనా పెట్టదు అనే నానుడు తప్పు. ఏదైనా కావాలంటే నాన్నను అడగాలి. అమ్మను అడక్కపోయినా మన దీనత్వాన్ని చూసి కరిగిపోయి ఆదుకుంటుంది దయామయి. అందం అనేది దేహానికి సంబంధించినది, సౌందర్యం అనేది హృదయానికి సంబంధించింది. అమ్మతనమే సౌందర్యం. అందుకే శంకరులు అమ్మ మీద వ్రాసిన శ్లోకాలకు సౌందర్యలహరి అని పేరు పెట్టారు. అందాన్ని శివుడు చూసుకుంటాడు, సౌందర్యాన్ని శిశువు చూసుకుంటాడు. మూకశంకర్లు పాదారవింద శతకంలో అమ్మా, ప్రాణం విడిచే సమయంలో నీ పాదాలను చూస్తూ ప్రాణం విడిచేట్టు అనుగ్రహించి నన్ను నీలో కలుపుకోమ్మా అని ప్రార్థించారు.